మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నియోజకవర్గంలో పర్యటించినటువంటి ఎర్రబెల్లి ఏదైతే పర్యటనలో సంక్షేమ రంగంలో సాధించినటువంటి ప్రగతిని కూడా ఆయన వివరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు కూడా అందించినటువంటి పరిస్థితి. ఎన్ని రోజుల నుంచో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలపై ఒక ఆతృత ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పట్టాలు కూడా అందజేశారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పత్రాలు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. స్వామి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దీని దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. చూసుకుంటే జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఆ పాలకుర్తి నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాలను కూడా ఒక అంగరంగ వైభవంగా ఆయన నేతృత్వంలో కూడా పండుగ ఉత్సవాల వాతావరణం అయితే జరుగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా ఇవాళ సంక్షేమ సంక్షేమ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కూడా ఈ సంక్షేమ దినోత్సవంగా కూడా ఇవాళ ఆ ప్రకటనోత్సవాలు కూడా ఈ పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరే కావచ్చు, రాయపర్తి కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గంలో మండల కేంద్రంలో కూడా మొత్తానికి చూసుకుంటే ఆ నియోజకవర్గంలోని కూడా ఆ సంక్షేమ పథకాలు కూడా అందరికి చేరేవేళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అట్లాగే రెండో విడత గొర్రెల పంపిణీ కూడా చేసిన గంట కూడా ఇవాళ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఇవాళ పంపిణీ చేసిన కార్యక్రమం కనబడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా జర్నలిస్టు కూడా ఎనలేని అంటే సేవలు అందించిన జర్నలిస్టులకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కలం పోరుతో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో కీలక పాత్రలు పోషించిన జర్నలిస్టులు కూడా ఇవాళ వాళ్ళ కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా మొత్తానికి 75% మాత్రమే కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఇవాళ మాత్రం వాళ్ళకు ఇళ్ల స్థలాల యొక్క పట్టాలు ఇవ్వడైతే జరిగింది. రాజశేఖర్, ప్రధానంగా చూసుకుంటే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దశాబ్ది ఉత్సవాలు అంటే జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు లేకపోతే సంక్షేమాన్ని కూడా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేతలకు కూడా వారికి సంబంధించినటువంటి ఒక హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దశాబ్ది ఉత్సవాల్లో వారు కూడా పాల్గొనవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కేవలం అధికారికి సంబంధించినటువంటి పార్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ రాజశేఖర్, అంటే ఇతర పార్టీలను కూడా అందరినీ అంటే ఇతర పార్టీలు కూడా పిలుపు ఇచ్చినప్పుడు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారైతే ఇది దశాబ్ది ఉత్సవాలను కూడా ఇవి ప్రజల సొమ్మును మాత్రము దశాబ్ది ఉత్సవాల పేరుతో కూడా నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పి కూడా నిధులను నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కనపడతా ఉంది. కొంతమంది కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా వాళ్ళు దాన్ని కొంత మేరకు అది బహిష్కరించినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఇక్కడ మాత్రము సంక్షేమ పథకాలు అంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అది మాత్రం ఆ పథకాలను మాత్రం ఇంటింటికి చేరేలా కంపల్సరీ అంటే ఈ పార్టీలకు అతీతంగా కూడా ఇవాళ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరేలా కేసీఆర్ పిలుపు మేరకు కూడా ఇవాళ మొత్తానికి చూసుకుంటే ఇవాళ పథకాలు షాదీ ముబారక్ తో పాటు కళ్యాణ లక్ష్మి బీసీలకు కూడా ఇవాళ కుల వృత్తులకు బీసీ సంక్షేమ శాఖ నుంచి కూడా కుల వృత్తులకు సంబంధించిన ఒక లక్ష రూపాయలు కూడా లోన్ కూడా శాంక్షన్ చేశారు. అది పార్టీలకు అతీతంగా చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి పార్టీలకు అతీతంగా కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, దశాబ్ద ఉత్సవాల్ని పార్టీ ఎదుగుదలకి లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక వ్యూహాత్మకంగా వినియోగించుకుంటుందన్నటువంటి ఒక వాదన ఓవైపు ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలామంది అసూలు బాసినటువంటి పరిస్థితి. చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా అందరూ సమిష్టి కృషితో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం మేము మాత్రమే చేసాము, మా పథకాలు మా పార్టీ సంక్షేమం చూసుకుంటూ ఈరోజు దశాబ్ద ఉత్సవాలు నిర్వహించడం ఏ విధంగా చూడొచ్చు అన్నారు. అంటే దానికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, దానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి? రైట్ రాజశేఖర్, ఇప్పుడు జనగామ జిల్లా బచ్చన్నపేటకు సంబంధించిన ఒక తెలంగాణ అంటే బచ్చన్నపేట ఒక గ్రామంలోని కూడా ట్యాంకీ అంటే తెలంగాణ అనే ఒంటి పైన మొత్తం తెలంగాణ నినాదాలు రాసుకుని కూడా ట్యాంకీ పై నుంచి దునికిన నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ఆయన ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అతనికి కూడా అంటే మా కుటుంబాలను కూడా మర్చినది దశాబ్ది ఉత్సవాలలో కనీసం అమరుల త్యాగాలను ఏర్పడ్డ తెలంగాణలో మాకు పిలుపు రాలేదని చెప్పి కూడా కొన్ని అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు వాళ్ళ తరపు నుంచి ఆరోపిస్తున్నప్పుడు కూడా ఇది మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది రాజకీయ కోణంగానే చూస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ కుటుంబాలకు అండదండలుగా ఉంటా అని చెప్పి
మా పార్టీల వైపు నుంచి కూడా మీరు పోరాటం చేస్తే మాత్రం మేము అంటే దగ్గరికి రానియకుండా కూడా వీళ్ళని చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇది ఒక పార్టీ వ్యతిరేకంగానే అంటే పార్టీ ఎట్లాగూ కూడా కార్యక్రమాలను కూడా వ్యతిరేకిస్తుంది. ఈ పార్టీ కోణంలో కూడా చూస్తుంది. ఈ ప్రతిపక్షాలు ఎప్పటికీ వ్యతిరేకిస్తున్నాయి. మాకు పార్టీ కార్యక్రమాలు కానీ మన ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ వ్యతిరేకులు అందులో భాగంగానే కూడా చెప్పుకున్న వస్తున్న నేపథ్యం కనపడుతుంది రాజశేఖర్.